తమరు సాక్షి మీడియాలో వేసుకోవడానికి కథనాలు లేవు కాబట్టి ఏదో కథనం చూపించాలి కాబట్టి మీరు బురద చల్లుతున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ అభిమానులకు చెప్తున్నాను, అక్కడ వచ్చే కట్టడాలు, అక్కడ వచ్చే కంపెనీలు, అక్కడ వచ్చే డెవలప్మెంట్, మీ బిడ్డల భవిష్యత్ అక్కడ ఉంటుంది. భవిష్యత్కి గ్యారంటీ ఇచ్చిన బాబు గారు ఎక్కడ? మనం కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నటువంటి జగన్ గారు ఎక్కడ? కేతిరెడ్డి గారు చేపలు పట్టుకోవడానికి వచ్చారా మా అమరావతికి? ఏమన్నా ఒక చేప పడిందా? పడిన చేపని వల్ల వేసి చూపిస్తున్నారా? సో మార్పు కోరుకుంది వైసీపీ వారు. అందుకే ఈ ప్రభంజనం వచ్చింది, ఈ గెలుపు వచ్చింది. వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తరలి ఈ రోజు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. రజనీ గారు, గత కొద్ది రోజులుగా ఏదైతే వర్షాకాలం ప్రారంభమైనటువంటి తొలి దశలో పడుతున్నటువంటి ఈ తేలికపాటి వర్షాలను చూసి వైఎస్ఆర్సీపీ వర్షాలు అనగానే అమరావతి మొదటగా గుర్తొచ్చేటువంటి పేరు. యాజ్ ఏ లాయర్గా మీరు అమరావతి మునిగిపోయింది అంటున్నారు. మీరు హైకోర్టుకి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆ వరదల్లో ఈ రోజు చిక్కుకున్న పరిస్థితులు ఉన్నాయండి? సార్, వరదలు ప్రతి ఏటా వస్తాయి. గతంలో 33,000 ఎకరాలు కాదు, ఇంకా ఇస్తే ఇంకా గొప్పగా కడతా, అవతలోడు అద్దింట్లో ఉన్నాడు, నేను సొంతింట్లో ఉంటున్నానంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తి సెక్రటేరియట్ కారులో వస్తున్నాడా, పడవుల్లో వస్తున్నారా అని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా అది 3 పంటలు పండే భూమి కాబట్టి, స్వతహాగా కట్టకి దగ్గరలో ఉంటుంది కాబట్టి, ఆ వరద ఉద్రిక్త ప్రదేశాల్లో అన్ని ప్రదేశాల్లాగా అక్కడ కూడా నీళ్లు ఆగి ఉండొచ్చేమో. వీళ్ళు లోతట్టు ప్రాంతాలని చేసేసినారండి. గతంలో భూములు తీసుకున్నప్పుడు చక్కగా పుష్కలంగా ఉంది భూమి చక్కగా. వీళ్ళు ఎప్పుడైతే వాటిని కట్టడాలు లేకుండా ఖాళీగా ఉంచేసి గుంటలు పడిపోయి, తర్వాత అక్కడ ఉండేటటువంటి కట్టడాలకు వేసినటువంటి కంకర, ఇసుక, తలుపులు, కిటికీలు కూడా దొబ్బుకెళ్ళిపోయి ఆఖరికి రోడ్ల మీద దొంగతనాలు జరిగినాయి అంటే మీరు చూడొచ్చు. కానీ రోడ్లే దొంగతనాలకు గురైన చరిత్ర అమరావతిలో ఉందండి. మీరు మొత్తం వెరిఫై చేసి తీసి చూస్తే రోడ్లు ప్రొక్లైనర్ మిషన్ పెట్టి కంకర, అక్కడ ఉండేటటువంటి వస్తువును మొత్తం తవ్వుకుంటా వెళ్ళిపోయి ఇక్కడ రోడ్డు ఉందా లేదే అనిపించి తలపించేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసినామండి. సో అటువంటి పరిస్థితుల్లో ఒక అటవీ ప్రాంతంలాగా చేసేసినారండి గత 5 ఏళ్ళు. అందుకే 5 ఏళ్ల పరిపాలన 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవడానికి గల కారణం అదేనండి. సో ఆ అటవీ ప్రాంతం అన్నట్టుగా తలపించేటువంటి పరిస్థితిని మొత్తం ప్రొక్లైనర్లు, మిషన్లు పెట్టి నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఈ రోజు కట్టడాలు కనపడుతున్నాయండి. ఈ రోజు కట్టడాల చుట్టూ నీళ్లు ఉన్నాయి అని మీరు మాట్లాడుతుంటే ఓకే డన్, కట్టడాలు ఉన్నాయని ఎట్టకేలకు మీరు ఒప్పుకున్నారు. ఎందుకంటే గతంలో కట్టడాలు అనగానే మీరు గ్రాఫిక్స్ అనేవాళ్ళు. ఇప్పుడు చూసారా, కట్టడాల చుట్టూ నీళ్లు అన్నారు. పోనీలేండి, గుడ్డులో మెల్ల మీకు కట్టడాలు ఉన్నాయని ఒకటి చూసినారు మీ కంటితో, చుట్టూ నీళ్లు ఉన్నాయన్నారు. అవునులేండి. సో నీళ్లు ఉన్నాయంటే ఇలాంక మొత్తం మునిగిపోయిందంట. కర్ణాటక, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో మీరు ఇల్లు కట్టుకోకుండా మానేసినారా? మీకు నిజంగా మునిగిపోయేదని ఇప్పుడైనా తెలుసు. రాజశేఖర రెడ్డి గారి తర నుంచి తెలుసు కదా. తమరెందుకు అక్కడ సొంత ఇల్లు కట్టించుకున్నారు, పెద్ద భవంతి కట్టించుకున్నారు? మీ ఇంట్లోకి నీళ్లు వచ్చినాయా? రాలేదు కదా. కట్ట అంచులో ఉంది చంద్రబాబు గారు కదా. మొట్టమొదట బలయ్యేది ఆయనే కదా. సైనికుడు సేనాని నేనున్నాను, నా తర్వాతే వెనక, నన్ను చంపి వెనక్కి వెళ్ళు అంటాడు చూడండి, యుద్ధ వీరుల్లాగా. చక్కగా పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, లేకపోతే చంద్రబాబు గారి కట్టడాలు ఉన్నాయి, ఇది ఆయన అద్దిల్లుంది, ఇంకా ఆయన సొంత ఇల్లు కూడా అక్కడే భూమి పూజ చేసినారు, మీరు చూసినారు లేదు. సో ఇక్కడ నమ్మకం అనేది ఒక వ్యక్తి కలిగిస్తున్నటువంటి పరిస్థితి. 33,000 ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చినారు అంటే శభాష్ అంటున్నాయి పక్క రాష్ట్రాలు. అంత గొప్ప భూమి రాజధానిలో ఎక్కడా లేదండి. ఇప్పుడు మీరు చూస్తే ఢిల్లీ అంతా పొల్యూషన్, అక్కడ ఉండే యమునా నది పరిసర ప్రాంతాలంతా పొగమంచు వచ్చేసింది. మరి ఢిల్లీ ఖాళీ చేసి వెళ్ళిపోదామా? బెంగళూరు మొత్తం ఇలాగా మునిగిపోయింది. అది ఎవరికైనా రెంట్కి ఇచ్చేసి మీరు ఇక్కడికి వచ్చేస్తారా? కొండ అందుకేనా మీకు బహుశా ఋషికొండ పెట్టుకున్నారు, ఇక్కడ వరద వచ్చి మునిగిపోద్దామని కొండకి కూర్చుందామనా? తప్పు సార్. అభివృద్ధి అవుతున్నటువంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి కంపెనీలు వచ్చి భారతదేశంలో పురోగతిలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలన్నటువంటి పెద్ద పెద్ద బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆంధ్ర వైపు తొంగి చూస్తుంటే మన రాష్ట్ర పురోగతిని మనమే అధపాతాళానికి తొక్కాలనుకుంటున్న పరిస్థితి సార్. దీన్ని ఎలా పోల్చొచ్చు అంటే కూర్చునే కొమ్మని నరుక్కోవడం. మీరు కూడా ఉంటున్నారు. తాడేపల్లి ఏరియాలంతా వేస్యల రాజధాని అన్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటున్నారో మీకు తెలియదా? మొట్టమొదటిగా నేనే కట్టుకుంటాను ఇల్లు అన్నవారు మీకు తెలియదా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మన ఇంటి ఆడబిడ్డల గురించి ఎవరన్నా మాట్లాడితే తిరగదిప్పి మాట్లాడాల్సింది పోయి మన రాష్ట్ర పురోగతి గురించి మీరు మాట్లాడుతున్నారు. సో అదే రకంగా కర్ణాటక ఏ ప్లేస్లో ఉంది? సో మరి కర్ణాటకని ఎందుకు అనలేదు? ఇలాంకాలో కూర్చొని తుక్కు రేల కొడతారన్న. అందుకని వాళ్ళు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ భాష గురించి మాట్లాడితే దానికే వాళ్ళు కేసులు వేసి రోడ్డుకి లాగేసినారు, భాష గురించి మాట్లాడతారని. అదే మీరు ఇలాంకాలో ఉండి ఏమన్నా కర్ణాటక గురించి స్టేట్మెంట్ ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే తేలికపాటిగా ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమరి పెంచుకుంటున్నటువంటి గొర్రెలమైనటువంటి మేము. ఎందుకంటే మీరు కోడికతనంగానే లటా నమ్మేశారు అని ముఖ్యమంత్రి గారు సైతం, అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సైతం, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు సైతం తమరు తొందరగా కోలుకోవాలని ట్విట్టర్లో పోస్ట్ పెట్టినారంటే దాని అర్థం
మీరు చెప్పింది వారు నమ్మారు అంటే అన్ని సార్లు నమ్మారండి. పొద్దుగూకులు నమ్మరు. చిన్న ఆయన చనిపోయినాడు మీరే కారణం, మా తాతను చంపినారు మీరే కారణం, నన్ను చంపడానికి చూస్తున్నారు మీరే కారణం అనగానే అప్పట్లో ఒక వాతావరణం సమాచారం నడిచిందనమాట. సో ఇప్పుడు పొద్దుగూకులు ఎవరు నమ్ముతారండి? గులకరాయి గురి చూసుకొట్టారని మేము నమ్మావా? వాడిని ఒలింపిక్స్ పంపిస్తారా, జైలుకి పంపిస్తారా? ఆ చీకట్లో అజిత్ సింగ్ నగర్ ఏరియా ఎవరు వెళ్ళమన్నారు? అది గ్రాఫిక్సా లేకపోతే లేజర్ లైటా? కుడికన్ను మొహం పగిలిందా, ఎడంకన్ను పగిలిందా? కొబ్బరి చెప్పులోడికి ఏ కంటి మీద గ్రాఫిక్స్ పెట్టుకుంటాడు ఆయనకే తెలియదు. అతికించుకున్న స్టిక్కర్ ఇటు మారుస్తాడు అటు మారుస్తారు. అదేంటో చాలా దారుణం ఏంటంటేనండి, ఇలా ఒక గాయం తగిలిందని జగన్ గారు చూపించినారు. విత్ ఇన్ 4-5 డేస్లో ఆ గాయం మానిపోయింది. అలా అంత పెద్ద గాయం మానిపోవడానికి వాడినటువంటి క్రీమ్ ఏంటో చెప్తే మా లాంటి మహిళలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొక్కల మీద ముఠాలకి మచ్చలు వచ్చి ఆ మచ్చలు పోట్ల మీరు వాడే క్రీమ్ అంటే XXX తెల్లదనానికి నాంది మరక మంచిదే అన్నట్టుగా మీరు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. యూర్ ద సూటబుల్ ఫర్ దట్. ఆ బ్రాండ్ అంబాసిడర్ లాగా వెళ్ళిపోతుందండి ఆ క్రీమ్ ప్రోడక్ట్ ఏంటో వాడితే. ఇటువంటి మీరు ఏదైతే గారడీలు చేస్తున్నారో అవి నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. దయచేసి అమరావతిలో కట్టడాలు కట్టినారని ఇప్పుడు ఒప్పుకున్నారు. కట్టడాల చుట్టూ నీళ్ళన్న మీరు ఇంకా కూడా పరిపాటిగా నీళ్ళు వస్తూనే ఉంటుంటే ఏముండండి, వరద వస్తుంది తర్వాత పోతుంది. ఇప్పుడు కృష్ణానది పరివాహ ప్రాంతంలో భవానీపురం మునిగిపోయింది. ఖాళీ చేసేద్దామా, వెళ్ళిపోదామా? భవానీపురం సర్దేసుకుని వరద వస్తే దాన్ని తట్టుకునే పరిస్థితులు, దాని పర్యవసానాలు ఇవన్నీ చూసుకోవాల్సింది పోయి మా ఏరియా మునిగిపోద్ది. కర్నూలుకి వరదలు వచ్చినాయి తెలుసా అండి? కర్నూలు ఎంత మునిగిపోయిందో తెలుసా? కర్నూలు ఒక్కొక్కసారి అనంతపురం కర్నూలు పరిసర ప్రాంతంలో నీళ్లు లేక పంటలే పండవు, వరద ఉద్రిక్త ప్రదేశం మునిగిపోయిన పరిస్థితులు. సో ఇటువంటి వాటిల్లో తమరు సాక్షి మీడియాలో వేసుకోవడానికి కథనాలు లేవు కాబట్టి ఏదో కథనం చూపించాలి కాబట్టి మీరు బురద జల్లుతున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలకి వైసీపీ అభిమానులకు చెప్తున్నాను, అక్కడ వచ్చే కట్టడాలు, అక్కడ వచ్చే కంపెనీలు, అక్కడ వచ్చే డెవలప్మెంట్, మీ బిడ్డల భవిష్యత్ అక్కడ ఉంటుంది. భవిష్యత్కి గ్యారంటీ ఇచ్చిన బాబు గారు ఎక్కడ? మనం కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నటువంటి జగన్ గారు ఎక్కడ? విదేశాల్లో కంపెనీలు వస్తుంటే మెయిల్స్ పెట్టి రానివ్వకుండా ఆపుతుంది ఎక్కడ? కియా మోటార్స్ ద్వారా ఎంతమంది ఉపాధి పొందినారు తెలుసా? ఇంట్లో ఖాళీగా కూర్చునేవాడు సెక్యూరిటీ గార్డ్ లా కూర్చుంటే 28,000 జీతం వస్తుంది. లేచి నుంచునే పరిస్థితి కూడా లేదు. అక్కడే కుర్చీ చేసుకుని బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుందంట. 28,000 జీతం తీసుకుంటున్నా, నా పొట్టగొట్టినారే, నేను రాజన్న అభిమానినే, ఎందుకు ఇట్లంతా చేస్తారు, అభివృద్ధిని ఎందుకు అలా వెనక్కి జమ్ముతాడు అంటూ వారే మాట్లాడుతున్నారు. సో మార్పు కోరుకుంది వైసీపీ వారు. అందుకే ఈ ప్రభంజనం వచ్చింది, ఈ గెలుపు వచ్చింది. వారి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తరలి ఈ రోజు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. నిజంగానే వైసీపీ ఆరోపిస్తున్నట్టు, వైసీపీ ప్రచారం చేస్తున్నట్లు అమరావతి మునిగిపోయే ఉంటే, అమరావతిలో ఉన్నటువంటి కట్టడాలు మునిగిపోయి ఏదైతే ఐకానిక్ టవర్స్ వీటన్నిటిని చూపించి మునిగిపోయాయని చెప్తుంది నిజమే. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కనీసం వాటికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని పనులను పూర్తి చేయకుండా, వాటికి సంబంధించినటువంటి పనులు సాగించకుండా ఎక్కడికక్కడ ఆపేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇది తప్ప, లేదంటే కట్టడాలు ప్రారంభించి ప్రభుత్వం మార్చినటువంటి ప్రజలు తప్ప, లేదంటే ఏదైతే ఉన్న కట్టడాలు ఇంకా పూర్తి చేసే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇవ్వకపోవడం తప్ప? ఐకానిక్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని చుట్టూ గుంట దోవింది ఎవరు? అంటే పోతా గుంట దోవేసిపోతే వర్షం వచ్చినప్పుడు ఆగిపోతే మనకి కూడా వీడియోస్ కావాలని ముందుగానే గుంట దోవేసినారా? రోడ్లు కనపడకుండా రోడ్లు ముందుగానే ఎత్తుపోయినారా? అసలు ఏది నీట మునిగిద్ది ఏది నీట మునగదు అందరికంటే తెలిసిన వ్యక్తి వాళ్ళేనండి. గతంలో పేదలకు ఇచ్చే భూములు ఆవ భూములు అని ఉంటాయండి. మడ అడవులు ఆవ భూములు అని ఉంటాయి. మడ అడవులు సముద్రం నుంచి వచ్చే సునామీని వీటన్నిటిని తప్పించడానికి మడ అడవులు ఉంటాయి. అక్కడ పేదలకు ఇల్లు ఇచ్చినారండి. తర్వాత ఆవ భూములండి, గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆవ భూములని పేదలకు ఇచ్చిన ఇల్లు. అప్పుడు మా లాయర్లు కోర్టులో కేసేసి, సార్ అవి నీట మునిగే భూములు, ఆవ భూమి అంటేనే నీట మునిగే భూమి, ఆవు భూమి అంటే ఆవకాయ పచ్చడి అనుకుంటున్నారు, పాపం పొనగోలు సుధాకర్ రెడ్డి గారు ఆయనకి చెప్పండి, ఆవు భూమి అంటే నీట మునిగే భూమి, ఇవి పేదలకు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అంటే, లేదండి దేవతలు యజ్ఞం చేస్తుంటే వీళ్ళు నీళ్లు కురిపిస్తున్నారు అన్నారు. మేము ఎందుకు నీళ్లు కురిపిస్తాం? వరుణ దేవుడే వర్షాలు కురిపిస్తాడు సార్, దయచేసి వాయిదాలు ఇవ్వండి మీరు చాలు అన్నాడు. వాదించలేని వారే వాయిదాలు అడుగుతారు అన్నాడు. వాయిదాలు అంటే వాదించలేక కాదండి, సమయం ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. అదే కృష్ణ పరమాత్ముల వారు చెప్పింది భగవద్గీతలో అని మేము మాట్లాడినప్పుడు జడ్జి గారు స్వతహాగా నవ్వుతూ వాయిదాలు ఇచ్చినారు. ఎందుకమ్మా వాయిదాలు ఏమవుతుంది, మీరు ఏదైనా వాదనలు వినిపించానంటే ప్రతి ఏటా పంట నష్టం వచ్చే భూమి సార్ అక్కడ. అటువంటి భూమిలో ఈ రోజు పేదలకు ఇల్లు ఇస్తామంటున్నారు సార్ అంటే, సరే మేము అడిగినట్టుగా పాపం జడ్జి గారు సహృదయంతో వాయిదాలు ఇచ్చినారు. ఆ వాయిదాల తర్వాత వర్షం వచ్చేసింది. వర్షం వస్తే 10 అడుగులు నీట మునిగిపోయింది ఆ భూమి. పాపం అది చూపించరా బాబు జడ్జి గారి కంటే, మేడం గారు 6 అడుగులే నేనుంది, 4 అడుగులే నేనుంది, ఏటా నేలలో మునిగిపోయేట్టున్నానంటే కర్ర లోపలికి దించి మనిషితో సహా నీట మునిగే భూమి ఇదిగోండి 10 అడుగులు వచ్చిందంటే జడ్జి గారు ఆశ్చర్యపోయారు. మీ రాజకీయాల కోసం పేదల ప్రాణాన్ని పణంగా పెడతారా? ఆస్తి నష్టం ఒక ఎత్తు అయితే ప్రాణ నష్టం కాదా? నీట మునిగే భూములు ప్రజలకు ఇచ్చి ప్రజల పొట్టను కొడతారా? అయిపోయినటువంటి టిట్కో ఇళ్ళు ఇవ్వడానికి మనసు రాదే? అంటే ఇచ్చేసి ఇళ్ళు ఇస్తే మనకే మిగిలిద్ది, మనకు మిగలాలి కదా. 10 లక్షల భూమిని 70 లక్షలకు అమ్మేసినారు. పోనీలబ్బా మా రైతు బిడ్డ బాగుపడతాడేమో అనుకుంటే రైతుకు 2 లక్షలు వస్తే ఎక్కువ. ఈ మిగతాదంతా తొక్కేసింది ఎవరు, నొక్కేసింది ఎవరు? ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయండి. పాపం జోగి రమేష్ గారు డప్పు పట్టుకుని అప్పుడప్పుడు చంద్రబాబు గారు ఇంటి ముందుకు వచ్చి మనుషుల్ని
వేసుకొని వచ్చేవారు. ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తే మరి ఎలా తరలి వస్తారో మేము చూడాలి. అమరావతికి సంబంధించి వైసీపీ చేసే ప్రచారంలో భాగంగా ఈ మధ్య ఒక అడుగు ముందుకేసారు. ఏదైతే వాళ్ళ వెటకారాన్ని కాస్త జోడిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ గోదావరి వాళ్ళందరూ కూడా మీకు పోటీగా అమరావతి రెడీ అయిపోతా ఉంది. ఇప్పటి వరకు గోదావరిలోనే పులస దొరికింది, కానీ ఇది రాబోయే రోజుల్లో అమరావతిలోనే మీకు కాంపిటీషన్ గా వచ్చింది, ఇక్కడ పులస దొరుకుతుంది అని చెప్పి ఆక్వాకల్చర్ బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి కేతిరెడ్డి గారు మాట్లాడుతుంది. నిజంగా ఆ స్థాయిలో ఉందా? కేతిరెడ్డి గారు చేపలు పట్టుకోవడానికి వచ్చారా మా అమరావతికి? ఏమన్నా ఒక చేప పడిందా? పడిన చేపని వల్ల వేసి చూపిస్తున్నారా? సో ఇది ఎట్లా ఉంటుందంటేనండి, కృష్ణా నదికి గోదావరి నదికి తేడా ఉంటుంది. కృష్ణా నది వరద వచ్చినప్పుడే వాటర్ వస్తుంది. గోదావరి నది జీవనది, నిత్యం వాటర్ ఉంటుంది. ఇప్పుడు వరదలు వచ్చినాయి కాబట్టి పైన శ్రీశైలం డ్యాము అక్కడి నుంచి ఆ వరద అంతా వచ్చి ఇటు నుంచి సముద్రంలో కలిసిపోయే పాయలు ఇవన్నీ. సో ఇవాళ ఉండే వరద రేపు ఉండదు. తర్వాత మీకు తెలుసో లేదో, నది మధ్యలోకి వెళ్ళిపోయి కంటైనర్ల లారీలు ఇసుక తోలుకుంటారు. ఆవులు గేదెలు అక్కడికి వెళ్ళి బతికేస్తుంటాయి. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. రాయ్యరా కేతిరెడ్డి రేపు వచ్చి చూద్దు గానీ మళ్ళీ అక్కడే మన క్రికెట్ మ్యాచ్, మన 11 మంది అక్కడే కూర్చొని క్రికెట్ ఆడేసుకోవచ్చు. ఎందుకంటే మా కృష్ణా నది వర్షం వచ్చినప్పుడే నీళ్లు వస్తాయి, వరదలు వచ్చినప్పుడే. మిగతా అప్పుడు ఖాళీగా మీరు పత్యాపారాలు చేసుకోవడానికి ఇసుకిచ్చిద్ది, మీరు క్రికెట్ ఆడుకోవచ్చు, గేదెలను కాసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రిని, గోదావరి నదిని, పులస చేపని పోల్చినావంటే గతంలో చేపలు పట్టినావా కేతిరెడ్డినా? మీరు రండి మా అమరావతిలో, మీకు ఉపాధి పొందుదు కానీ, మీరు చేపలు పడదు కానీ. శీలావతి దొరికిద్ది, సత్యవతి దొరికిద్ది, తమరు పులస దొరికిద్ది. పత్యాపారం ఇప్పుడు ఖాళీగానే ఉన్నారుగా, చేపలు పట్టుకోండి. ఆ కట్ట దగ్గర కూర్చొని కరకట్ట దగ్గర చేపలు పట్టుకుంటే వ్యాపారం అన్నా నిలబడిద్దండి.